హాయ్ హలో అందరికి నమస్తే. నిన్న ఒక వీడియో చేయడం జరిగింది. ఏదైతే వీరమరణం పొందినటువంటి జవాన్ మురళి ఇంటికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం, అక్కడ ఆ తల్లిదండ్రులను వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం, దానికి సంబంధించి మరి ఒక వర్గం మీడియా చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినప్పుడు నవ్వాడని చెప్పి ఒక ఫోటో వాళ్ళ సోషల్ మీడియా వేదికగా పెట్టి వాళ్ళు బాధలు ఉంటే జగన్మోహన్ రెడ్డి నవ్వుతున్నాడని చెప్పి ఒక ఫోటో పెట్టారు. సో ఇది ఫేక్ ఫోటో, దీని వెనక జరిగింది అని చెప్పి నేను ఒక వీడియో చేస్తాను. సో లాస్ట్లో ఏంటంటే ఆ వీడియో క్లిప్పింగ్ కూడా చూపించడం జరిగింది. ఆ వీడియోలో అది స్క్రీన్ పైన పెడతా అని చెప్పని పెట్టలేదు. ఆ స్క్రీన్ పైన పెట్టినందుకు కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారనమాట. అసలు కనిపించట్లేదు అని చెప్పి కొంతమంది ఆ స్క్రీన్ మీద పెట్టింటే బాగుండేది అని కొంతమంది అంటున్నారు. కారణం ఇదా, మీరు మంచిగానే చెప్పారని. కొంతమంది ఏమో ఇది ఫేక్, ఇది అబద్ధం చెప్తా ఉన్నాడు, చెత్త విశ్లేషణ, ఇది అబద్ధం అని చెప్పి చెప్తా ఉన్నారనమాట. ఎందుకంటే ఆ వీడియో స్క్రీన్ పైన కనిపించట్లేదు కాబట్టి. ఎడిటింగ్ చేసేటప్పుడు అక్కడ మిస్టేక్ జరిగిందనమాట. సో ఆ వీడియో మీకు ఇప్పుడు స్క్రీన్ పైన పెడతాను, మీరు అక్కడ గమనించండి. ఇక్కడ ఆ జగన్మోహన్ రెడ్డి ఎందుకు నవ్వారు, వాళ్ళు ఎందుకు నవ్వారు అని దానికి సంబంధించి. ఎందుకంటే నిజం తెలియాలి. నేను కూడా నిజం చెప్పేటువంటి ప్రయత్నంలో ఆ వీడియో స్క్రీన్ పైన పెట్టలేదు కాబట్టి అది అబద్ధం అనుకుంటున్నారు. కాబట్టి తెలియాలి కదా, స్క్రీన్ పైన పెడతా, ఒక్కసారి చూడండి. అంత పెద్ద మాకు ఫోన్ పెట్టకూడదు. జరగండి సార్, ఎక్కడ ఉంటున్నా బ్యాక్ వెళ్ళిపోండి. అయితే ఇక్కడ వీరమరణం పొందినటువంటి జవాన్ తల్లిదండ్రులు వాళ్ళ తాత గురించి జగన్ గారికి పరిచయం చేయడం జరిగింది. మురళి నాయక్ తల్లి ఎవరైతే ఉంటారో అటువైపు చూపిస్తుంది, తండ్రి ఇద్దరు చూపించారు. వాళ్ళ తాత వస్తుంటే ఆయన పిలిచారు అన్నట్టు, పక్కన ఉంటే పిలిచినప్పుడు జగన్ గారిని కలవడానికి ఆయన కలిసి జగన్ దగ్గరికి వస్తున్నాడు. వస్తున్నప్పుడు ఆయన నవ్వాడు. నవ్వుతున్నప్పుడు జగన్ గారు కూడా ఆయన చూసి నవ్వాడు. అది అక్కడ జరిగింది. ఇటు తిరుగుతున్నప్పుడు ఆ నవ్వినటువంటి ఫోటోని కట్ చేసి ఇక్కడ నవ్వుతున్నారని చెప్పి ఫోటో పెట్టి ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్నారనమాట. సో దాని గురించి మనం చెప్పడం జరిగింది. మరి ఇదే కాకుండా క్యాడర్కి సంబంధించి కూడా చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. క్యాడరు మారదు, జగను మారడు, ఇదేమి అలవాటు, ఇదేం పరామర్శ అని చెప్పి దీని గురించి ఇంకా వేరే ఏది లేదన్నట్టుగా దీనికి సంబంధించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందన్నమాట. ఇప్పుడు వాళ్ళేమో మైకులు పెట్టుకొని ఫోటోలకు పూజలు ఇచ్చి మాట్లాడుకుంటూ వాళ్ళు యాక్షన్లు చేస్తేనేమో దాని గురించి మాట్లాడరు. దీనికంటే ముందు జగన్ గారు మాట్లాడినటువంటి మాటలు, ఆ కుటుంబానికి సంబంధించి, ఆ వ్యక్తికి సంబంధించి దాని గురించి ఎవరు మాట్లాడరు. అదేవిధంగా ఉన్నారో మురళి నాయక్ తాత ఎవరుతున్నారో అంటే వైసీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అంట. సో దానికి సంబంధించి వీళ్ళు ఏదో క్యాడర్ వైసీపీకి చెందినటువంటి వ్యక్తి, ఈయన వైసీపీ అభిమాని. అదేవిధంగా వీళ్ళ తల్లిదండ్రులు కూడా వైసీపీకి సపోర్ట్గా ప్రచారం చేశారనే విషయాన్ని కూడా జగన్ గారితో షేర్ చేసుకున్నారంట. ఇట్లా షేర్ చేసుకుంటే సో ఇట్లా ఈ రకంగా వాళ్ళు అన్ని విషయాల్లో అక్కడ కూర్చొని మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించి కూడా ఇది పార్టీకి సంబంధించి కాదు, సిగ్గు ఉండాలి, శరం ఉండాలని చెప్పి మాట్లాడుతున్నారు. పెద్ద విచిత్రం ఏంటంటే ఎవరైతే కామెంట్ చేస్తూ ఉన్నారో వీళ్ళు ఈ మురళి నాయక్ వీరమరణం పొందిన తర్వాత ఆయనకు సంబంధించి ఈయన పవన్ కళ్యాణ్ అభిమాని, గతంలో పవన్ కళ్యాణ్ పాటలకి దానికి ఏ రకంగా డ్యాన్స్ చేశాడో చూడండి, పవన్ కళ్యాణ్ అంటే చాలా ప్రాణం ఈయనకని చెప్పి వాళ్ళు జనసేన పార్టీ అభిమాని, పవన్ కళ్యాణ్ అభిమాని అంటూ వాళ్ళ సోషల్ మీడియా వేదికగా డ్యాన్సులు, ఫోటోలు, పాతవి పెట్టి వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు ఎవరైనా ఒక చోట ఏదైనా కాలేజ్ ప్రోగ్రామో లేకుంటే ఇంకో చోట ప్రోగ్రామో చేసినప్పుడు ఏదైనా మంచి పాట ఉంటే దానికి డ్యాన్స్ చేస్తారు. దాన్ని కూడా మా అభిమానే, మావాడే అని వీళ్ళు చెప్పుకున్నారు. అట్లా నిజంగా అభిమానం అయితే సంతోషమే, అభిమానించకూడదని ఏం లేదు. కానీ వీళ్ళు ఈ రకంగా చేయొచ్చు. ఆ కామెంట్ చేసే వాళ్ళే పెట్టుకున్నారు. అది ఆ రకంగా వాళ్ళు ప్రచారం చేస్తారు. ఇతర వాళ్ళు ఇక్కడ వీళ్ళ తాత వైసీపీ పార్టీకి చెందినటువంటి వాడని చెప్పి సర్పంచ్ అని చెప్పి పోస్ట్ పెడితే దానికి సంబంధించి తప్పుడు ప్రచారాలు చేస్తారనమాట. వాళ్ళు చేస్తే సంసారం, విధులు చేస్తే వ్యభిచారం, అట్లా ఉంది. అండ్ అదేవిధంగా క్యాడర్ కూడా నిన్న ఒక్క వైసీపీ జెండా కూడా కనపడలేదు అక్కడ. ఎందుకంటే కనపడకూడదు, ఇది రాజకీయానికి సంబంధించినటువంటి కార్యక్రమం కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక యూనిటీగా ఉండి ఒక జెండా కూడా కనపడకుండా అక్కడికి రావడం మనం చూసాం. అంటే ఒక క్రమశిక్షణగా, ఒక పద్ధతిగా ఆ కార్యక్రమాన్ని ముగించుకొని జగన్ గారు ఆ పరామర్శ తర్వాత జగన్ గారు మాట్లాడినటువంటి మాటలు కూడా చాలా నీట్గా మాట్లాడి, ఇక్కడ రాజకీయమే మాట్లాడలేదు. ప్రభుత్వం సాయం చేసింది, పార్టీ తరపు నుంచి మేము సాయం చేస్తున్నామని చెప్పి చాలా నీట్గా పాలిటిక్స్ లేకుండా మాట్లాడారు. దానికి సంబంధించి కూడా వీళ్ళు పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. జగన్ అసలు చేసిందే వీళ్ళు పాలిటిక్స్. 25 లక్షలు ఇస్తాడా జగను, ఇవ్వడు జగను, ఇదిగో పోల్ పెట్టాము, ఎంతమంది ఓటేస్తారు, ఇవ్వడు ఇవ్వడు ఇవ్వడు,
ఇట్లా అసలు దారుణమైనటువంటి కామెంట్స్. అసలు పాలిటిక్స్ చేసింది వీళ్ళు, అసలు వీళ్ళకి మాట్లాడే రైట్సే లేవు నిజం చెప్పాలంటే. మరి వీళ్ళే పాలిటిక్స్ కాదు ఈ కార్యక్రమం అని చెప్పినటువంటి వీళ్ళు మరి ఆ అంశానికి సంబంధించి ఎందుకు పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు, ఎందుకు రాజకీయం చేస్తూ ఉన్నారు దాన్ని? ఇది రాజకీయ కార్యక్రమం కాదని చెప్తూనే మళ్ళీ జగన్ గారు అక్కడికి వెళ్ళి పరామర్శించే దానికి సంబంధించి రాజకీయం ఎందుకు చేస్తూ ఉన్నారు? తప్పు చేసిందే వీళ్ళు కదా, జగన్ గారు వెళ్తాడు అన్నప్పటి నుంచి దాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు. ఎందుకు చేయాలి? అది తప్పు కదా. సో అట్లా ఉంటుందన్నమాట వీళ్ళ వ్యవహారం. సో ఆ వీడియో క్లిప్ అయితే చూశారు కదా. సో చాలా కొంతమందికి ఆన్సర్ దొరికింది అనుకుంటే దీని ద్వారా, ఎందుకంటే నిన్న ఎడిటింగ్లో ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ వీడియో స్క్రీన్ పైన పెట్టలేదు. సో ఇప్పుడు ఆ ఒరిజినల్ వీడియో మీరు చూడొచ్చు.